చెంగూరు బాబా ఎవరైతే మొన్న అరెస్ట్ అయిన వాడు 500 కోట్ల రూపాయల డబ్బులు చేతిలో పెట్టుకుని అనేక మంది అమ్మాయిల్ని మతమార్పిడి చేయడానికి బ్రాహ్మణులు క్షత్రియులు ఇట్లాంటి వాళ్ళకైతే 12 లక్షల రూపాయలు ప్రేమలో పడేసేవాడికి వాడికి ఏ పని చేయక్కర్లేదు. వాడిని అక్కడ ప్రేమించమంటాడు, ఆడపిల్లల్ని ప్రేమించాక పెళ్లి చేసుకున్నాక మతం మారాలి, వాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసుకోవచ్చు. ఇట్లాంటిది ఒక మాఫియాలాగా నడిపినటువంటి చెంగూరు బాబా బాధితులైనటువంటి అమ్మాయిలు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నది ఏంటంటే, ఇలాగా చెంగూరు బాబా దగ్గరికి తీసుకెళ్ళేవాట వీళ్ళు. ఈ అమ్మాయి మతం మారిన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందంటే కనుక చేసుకోవడం మన మత ప్రకారం అంతేనమ్మా, నలుగురిని చేసుకోవచ్చు మనోడు. 2047 నాటికి భారతదేశంలో హిందువులు ఎవరు ఉండరు, అందరు అమ్మాయిలు ఇస్లామీకరణ అవుతుంది అని చెప్పేవాడట. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక తీసుకురండి, మతం మార్చుకున్నప్పుడు మీకు స్నేహితులు కూడా పెరుగుతారు, వాళ్ళని కూడా మతం ఇట్లా మార్పిద్దాం అని చెప్తుంటాడట. ఇది అతను అనుసరించినటువంటి వైనం అంటూ ఇప్పటికే అతను 5,000 మందిని ఇట్లాగ మార్చాడు అన్నటువంటిది లెక్క తేలుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అతని దగ్గర నుంచి 8,55,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.